హల్దియా డబుల్ మర్డర్ కేస్. ఒకే వ్యక్తిని ప్రేమించి ప్రాణాలు కోల్పోయిన తల్లి కూతుర్ల కథ. ఇది పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో జరిగిన ఒక షాకింగ్ డబుల్ మర్డర్ కేస్. తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించి అతని చేతిలో ఎలా బలయ్యారో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. కోల్కతా దగ్గర భరత్పూర్ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల రమాకి రియా అనే 18 ఏళ్ల కూతురు ఉంది. వారి జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. అతని పేరు సద్దాం హుస్సేన్. సద్దాంతో రమాకి ఆన్లైన్లో మొదటగా పరిచయం అయింది. తర్వాత అది రిలేషన్షిప్గా మారింది. కొన్ని నెలల తర్వాత సద్దాం రమాను ఒప్పించి తల్లి కూతుర్లని హల్దియాకి రప్పించాడు. ఇక్కడ మనం కొత్త జీవితం మొదలు పెడతామని రమాతో చెప్పాడు. హల్దియాకు వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. సద్దాం రమాతో ఉన్న సంబంధాన్ని పక్కన పెట్టి ఆమె కూతురు రియాతోటి రిలేషన్షిప్ని స్టార్ట్ చేశాడు. అలా కంటిన్యూ చేస్తూ ఆమెను ఎవరికీ తెలియకుండా దొంగ పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో తల్లి కూతురు ఒకే వ్యక్తితో ఉండడం వల్ల వారి మధ్య అనుమానాలు తగాదాలు మొదలయ్యాయి. ఇంట్లో రోజు రోజుకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒక రాత్రి ఈ ఒత్తిడి మరియు గొడవల వల్ల విసిగిపోయిన సద్దాం తల్లి కూతుర్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇద్దరికీ భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. ఆ భోజనం తిన్న తర్వాత రమా రియా ఇద్దరూ మత్తు వచ్చి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక వారు తిరిగి అడ్డుకోలేని స్థితిలో ఉండగా సద్దాం అతని స్నేహితులు మంజు, సుఖ్దేవ్, ఆమీన్ కలిసి ఆ తల్లి కూతుర్లని మానభంగం చేసి ఇద్దరిని గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తరువాత ఆ నిజాన్ని దాచడానికి వారి శరీరాలను పెట్రోల్ పోసి కాల్చేశారు. అయితే అర్ధరాత్రి దూరంగా ఎక్కడి నుండో పొగ మంటలు వస్తున్నట్టుగా గమనించిన గ్రామస్తులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ సగం కాలిన 2 శవాలు కనిపించాయి. పోలీసులు అనుమానితులను కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఫోన్ రికార్డులు, కాంటాక్ట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ పరిశీలించి సద్దాంని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 5 సంవత్సరాల విచారణ, 45 మంది సాక్షుల సమాచారం విన్న తర్వాత కోర్టులో 2025లో తీర్పు వచ్చింది. తమ్లుక్ జిల్లా కోర్టు సద్దాం హుస్సేన్తో పాటు అతని 3 స్నేహితులకి జీవిత ఖైదు విధించింది. 2 మహిళల ప్రాణాలు కోల్పోయిన చట్టం చివరికి వారి ఆత్మలకి న్యాయం చేసింది. ఈ కేసు మనకు ఒకటి నేర్పిస్తుంది. నమ్మకమైన వ్యక్తి కూడా ఎప్పుడు ప్రమాదంగా మారుతాడో తెలియదు. మన భద్రత, మన జాగ్రత్తలు మన చేతుల్లోనే ఉంటాయి. ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నాకు తెలియజేయండి. మరి ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇక సెలవు.